ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అధికారి నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విచారణ హాజరవుతానని చెబుతూనే బడాయి కబురు చెబుతున్న సందర్భం, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎనాలిసిస్ పరీక్షకు సిద్ధమా అంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకు మీరు సిద్ధమా అంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకో పాలిగ్రాఫ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు కానీ ఇంకెవరు కానీ సిద్ధం కావాలి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను చెప్తా ఉన్నా. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్టుకు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. నార్కో ఎనాలిసిస్ గురించి గొప్పగా చెప్తున్నా. నీవు కూడా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి గంజాయికి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరా గొప్ప చెప్పేది. ఈరోజు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే సరిపోతుంది. ఈరోజు ఇష్టానుసారంగా బూతులు తిట్టేటువంటి సంస్కృతి మీ నోటి నుంచి వచ్చేటువంటి బూతు మాటలు తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పటికే మీకు తగిన శాస్త్ర జరిగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, రేపు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి సందర్భం. మీ హయాంలో ఒక బెడ్రూమ్ ఇవ్వలేరు, ఇప్పుడు మీరు బెడ్రూమ్లు ఇస్తున్నారు. మీ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేరు, మీరు రేషన్ కార్డు ఇస్తున్నారు. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం. సంక్షేమం అభివృద్ధి వైపు పరిగెత్తుతూ పోతుంటే ప్రజాభవన్లోకి కాంగ్రెస్ పార్టీ పోతున్న సందర్భంలో పిచ్చి ప్రేలాపన, రోత మాటలు ఏదైతే మీ నోటి నుంచి వస్తుందో దాన్ని సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీ సమాజం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే మా నాయకులు సరైన దీంట్లో మీకు సమాజం చెప్పారు. భవిష్యత్తులో మీ తీరు మారకపోతే తగిన విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుందని చెప్పని సందర్భం చెప్తూ ఏదో మమ్మల్ని జైలు పెట్టాలని జుగులాట పడుతుందని చెప్పనే జైల్లోకి పోవాలని చెప్పనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడు. నేను జైలుకు వెళ్లాలని ఆరాటం ఎక్కువ ఉన్నట్టుంది. వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగతంతో ప్రభుత్వం మమ్మల్ని జైలు పంపాలని చూస్తుందని చెప్పనేటువంటి మాట. ఒకవేళ నిజంగా మా ముఖ్యమంత్రి గారికి ఆ విధమైన ఆలోచన ఇప్పటికెప్పుడో జైల్లో మీరు ఉండేవారు. ఈరోజు ఆ అథారిటీస్ చట్టం తన పని తను చేసుకొని పోవాలని ఈ దర్యాప్తు సంస్థలు ఒకవేళ మీరు తప్పు చేశారని తేలితే తప్పనిసరిగా మీరు కోరుకున్న జైలు జీవితం దొరుకుద్ది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి మిమ్మల్ని కావలసుకొని జైలు పంపాలనే ఆలోచన ఎప్పటికీ రాదు, ఎప్పటికి ఉండదు. చట్టంలో మీరు దోషం తేలితే మాత్రం చట్టం తన పని చేసుకొని పోతుంది. ఈ బడాయి మాటలు ఆపి ఈ కార్ రేసులో ఏసీబీ చెప్పినటువంటి వారికి మీరు సమాజం చెప్తే సరిపోద్దన్నమాట. ఈ సత్య హరిశ్చంద్రుడిలాగా మీరు కథలు చెప్పడం మానుకోమంటున్నాం. ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పుడు మానుకోవాల్సింది కోరుతా ఉన్నాను.